ఒక చెట్టుని చూడండి, ఒక భూమిని నమ్ముకొని తన జీవితాంతం గడుపుతుంది. భూమిని విడిచి దూరమైన మరుక్షణం దాని జీవితం ఎండ్ అయిపోతుంది. చాలా సంవత్సరాలు తన వేర్లు భూమి లోపలికంటా విస్తరింపజేసి భూమిని పట్టుకొని నమ్మి అలా ఉంటుంది. పెద్ద తుఫాను వచ్చింది, తీవ్రమైన గాలి వచ్చి ఆ చెట్టుని దాదాపుగా విరగ్గొట్టేసినంత పని చేసింది. చెట్టు నేల మీదకి వంగిపోయినంత పని అయింది కాదు, భూమి దాన్ని నిలబెడుతుంది. ఎందుకు? ఎంతో కాలంగా ఆ భూమిని పట్టుకొని ఉన్న చెట్టది ఇప్పుడు పడిపోతుంటే భూమి ఇప్పుడు చెట్టును పట్టుకుంటుంది. ఇంతకాలం చెట్టు భూమిని పట్టుకుంది, కష్టం వచ్చిన టైంలో భూమి పడిపోకుండా చెట్టుని పట్టుకొని నిలబెట్టింది. మన అందరి జీవితంలో కూడా ఇలాంటి ఒక సాన్నిహిత్యం కావాలి. అది మీకు పేరెంట్స్ రూపంలో దొరకవచ్చు, ఒక టీచర్ రూపంలో దొరకవచ్చు, లేదా ఒక మంచి స్నేహితుడి రూపంలో, స్నేహితురాల రూపంలో మీకు దొరకవచ్చు. వాళ్ళని మీరు అలా భూమి నేలని పట్టుకున్న విధంలో పట్టుకోవాలి జీవితాంతం. ఆ అనుబంధం మీకు కష్టం. మనం మనుషులం కదండి, ఏదో రోజు పడిపోతాం, ఏదో రోజు తప్పు చేస్తాం. అలా మనం పడిపోయిన రోజున మనల్ని తిరిగి వాళ్ళు నిలబెడతారు, మనల్ని మన జీవితం దిద్దుకోవడానికి అవకాశం ఇస్తారు, మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ధైర్యం చెప్పి ప్రోత్సహిస్తారు. అలాంటి వ్యక్తి కలిగి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. వాళ్ళని మించిన కోటీశ్వరులు లేరు. అలాంటి ఒక సాన్నిహిత్యం లేని వాడి కంటే పేదవాడు ఇంకెవ్వరూ లేరు. సో ఆ తోడు ఉన్నవాడికి తెలుసు ఆ కష్టం. ఎందుకంటే ఆ తోడే లేకపోతే మనం పడిపోయిన రోజున మనల్ని లేపడానికి ఎవరూ లేరు. మనంతటా మనం లేవలేని పరిస్థితుల్లో ఆ రోజు ఉంటాం. మనకి ఖచ్చితంగా ఆ సపోర్ట్ అవసరం ఉంటుంది. మీ అందరూ కూడా అలాంటి ఒక మంచి వ్యక్తి యొక్క సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ మీరు పడిపోతున్నారు అన్న ఆ క్షణంలో వాళ్ళ సలహాలతో మళ్ళీ మిమ్మల్ని మీరు దిద్దుకొని ఎప్పటికప్పుడు మీరు ముందుకు నడుస్తుండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. మీ అందరూ దాదాపుగా 400 వీడియోలు నా యూట్యూబ్ ఛానళ్ళలో బోర్డు మీద నేను రాస్తూ ఉంటాను, మీకు చూపిస్తూ ఉంటాను. కృషితో నాస్తి దుర్భిక్షం అని. చాలామంది నన్ను అడిగారు, ఏంటి సార్ ఈ కృషితో నాస్తి దుర్భిక్షం ఏంటి, ఎందుకు రాస్తున్నారు, దాని మీనింగ్ ఏంటని అడిగారు. యాక్చువల్గా అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. అది అందుకనే ఎక్కడ కూడా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే ప్లాట్ఫామ్ ఇది కాదు కాబట్టి నేను ఎప్పుడూ దాని గురించి ప్రస్తావించలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం. మనం కష్టపడితే మనకి ఎలాంటి దుర్భిక్షాలు ఉండవు అన్నది ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ అంటారా? చాలామంది నన్ను, సార్ మీరు కోచింగ్ తీసుకుంటే మాకు 10K బిలో ర్యాంక్ వస్తుందా, 5K బిలో ర్యాంక్ వస్తుందా, 1000 ర్యాంక్ వస్తుందా, నమ్మచ్చా, మేము సాధించగలమా అని అడుగుతున్నారు. చెప్తా, ఇప్పుడు మీ అందరికీ నేను సమాధానం చెప్తా. నేను చాలా చిన్న ఏజ్లో టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ సఫరింగ్స్ చాలా సహజం. సో అదే పరిస్థితిలో నేను కూడా ఉండి చాలా చిన్న ఏజ్లో చదువు మధ్యలో నుంచి టీచింగ్ ఫీల్డ్లోకి రావాల్సిన అవసరం వచ్చింది. కానీ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చింది. చాలామంది నా టీచింగ్ని ఇష్టపడ్డారు. అలా నేను ఒక్కొక్క మెట్టు నేను ఎదుగుతూ నేను ఒక మంచి స్థాయికి చేరుకున్నా. ఈ మంచి స్థాయికి నేను అలా మెట్లు ఎక్కుతూ రావడానికి కారణం కృషితో నాస్తి దుర్భిక్షం అనే నా లైఫ్ ప్రిన్సిపల్. అది నా జీవిత సూత్రం. మనం కష్టపడితే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా వెళ్ళొచ్చని నేను దాన్ని బలంగా నమ్మా. చెట్టు భూమిని పట్టుకున్నట్టు నేను ఆ వాక్యాన్ని పట్టుకున్నా. కానీ నా చేజేతులారా మళ్ళీ నా లైఫ్ని నేనే స్పాయిల్ చేసుకొని చాలా కింద పడిపోయా. చాలా అంటే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోయా. ఇక అయిపోయింది లైఫ్ అనే పరిస్థితి దాకా వెళ్ళాను. ఇప్పుడు నేను దేన్ని పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చానో ఆ వాక్యం, ఆ ప్రిన్సిపల్ నన్ను పట్టుకుంది. నాకు మళ్ళీ సరిదిద్దుకోవడానికి, జీవితాన్ని మళ్ళీ దిద్దుకొని ముందుకు నడవటానికి ధైర్యాన్ని ఇచ్చింది, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దాన్ని నమ్ముకొని, దాన్ని పట్టుకొని మళ్ళీ నేను ఒక లాస్ట్ స్టేజ్ నుంచి మెల్లగా మళ్ళీ రికవర్ అవుతూ ఒక మంచి దారిలో నడుచుకుంటూ పోతున్నాను. ఇందుకే మీకు నేను చెప్తాను, మన అందరికీ కూడా ఒక లైఫ్ ప్రిన్సిపల్ ఉండాలి. నేను మిమ్మల్ని బోర్డుల మీద రాయండి, కాగితాల మీద రాయండి, గోడల మీద రాయండి అని చెప్పట్లేదు. మీ గుండెల్లో రాసుకోండి. మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని నమ్మండి. చూడండి, భూమిని గట్టిగా పట్టుకున్న చెట్టు పడిపోలేదు. కానీ ఒకవేళ భూమి లోపలికి వేర్లు చొచ్చుకుపోకపోతే, వేర్లతో సహా ఊడి పడిపోయిన చెట్లు కూడా చాలా ఉన్నాయి తుఫాన్ గాలికి. దానికి కారణం చెట్టు భూమిని గట్టిగా పట్టుకోకపోవటం.
కాబట్టి మీ అందరూ కూడా ఈ 2 విషయాలు మీ జీవితాల్లో పెట్టుకోండి. ఒక మంచి లైఫ్ ప్రిన్సిపల్ పెట్టుకోండి. ఒక కరెక్ట్ వ్యక్తి సపోర్ట్, అది టీచర్ కానివ్వండి, పేరెంట్ కానివ్వండి, ఒక ఫ్రెండ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఈ ఇద్దరిని పెట్టుకొని మీ జీవితాన్ని దిద్దుకోండి. చూడండి, ఇవాళ 2 రకాల పిల్లలు ఉన్నారు. ఒకళ్ళు వాళ్ళ లైఫ్ గురించి బాగా ఇన్ఫీరియారిటీకి లోనై వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ మా వల్ల కాదేమో, మాకు రాదేమో, మాకు చేత కాదేమో అని ఎప్పటికప్పుడు లోపలికి లో లెవెల్లోకి పోతే డిప్రెషన్లోకి పోతున్న పిల్లలు ఒక వర్గం అయితే, విచ్చలవిడితనానికి విపరీత స్థాయికి వెళ్ళిపోయి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ తల్లిదండ్రుల్ని వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళని అందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ రకరకాల దురలవాట్లకు లోనైన యువత ఒక వర్గం ఉన్నారు. ఈ 2 వర్గాలు కూడా ఒక లక్ష్యం లేదు, ఒక మీ లైఫ్ గోల్ పెట్టుకొని దాని వైపు నడవటం. మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, ఆ లక్ష్యానికి ఒక దారి వేసుకుంటాం. ఆ దారిలో మనం నడుచుకుంటూ పోతున్నంతకాలం మనం ఇంకొక ఆలోచన మన మైండ్లోకి రాదు. ఇవి లేని వాళ్ళే ఒకటి డిప్రెషన్లో పోతున్నారు, లేదా విచ్చలవిడితనానికి గురవుతున్నారు. నేను మీకు ఇందా చెప్పాను, నా లైఫ్లో నేను చాలా కింద స్థాయికి పడిపోయినప్పుడు నేను నమ్మి నడిచిన సూత్రం అది. నాకు అప్పుడే అనిపించింది, నాకు అలా పడిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని దిద్దుకుంటూ నేను ముందుకు పోతున్నప్పుడే నాకు అనిపించింది, నాకు ఒక లక్ష్యం ఉండాలి అని. సో ఒక లక్ష్యం నేనంటే నేను ఒక్కనే కాదు, నాతో ఒకే అనుకూలమైన ఆలోచన కలిగిన వ్యక్తులతో నేను పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే, ఒక ఫౌండేషన్ని స్థాపించాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఫౌండేషన్ ద్వారా మనం పిల్లల్ని, ఎలాంటి పిల్లల్ని, తల్లిదండ్రుల ఆదరణకి దూరమైన వాళ్ళు లేదా తల్లిదండ్రులు లేని వాళ్ళు, చదువులో మాత్రం మెరికల్ లాంటి పిల్లలు, వాళ్ళకి చదువు అంటే విపరీతమైన అపారమైన ప్రేమ ఉంది, చదివిస్తే ఎంతైనా చదవగలిగే శక్తి ఉండి వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ లేని పిల్లలు కనీసం ఒక 5-10 మందిని, నేను పెద్ద స్థాయిలోనే ఒక 5-10 మందినైనా మనం కింద తరగతుల నుంచి వాళ్ళ లాస్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ వరకు మేమే చదివించి వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఉంచగలిగితే, చూడండి, మనం ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చామనుకోండి, ఆ డబ్బుతో వాళ్ళొక్కళ్ళే ఆ సహాయాన్ని పొందుతారు. అదే మనం చదువు ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఒక క్రమశిక్షణ నేర్పాం, లైఫ్ స్కిల్స్ నేర్పాం, పడుతుంటే లేవటం, నిలబడటం నేర్పాం, వాళ్ళ జీవితంలో సెటిల్ అయితే వాళ్ళు ఒక్కళ్ళు మళ్ళీ ఇంకొక 10 మందిని నిలబెడతారు. చదువుకున్న గొప్పతనం అది నాకు బాగా మైండ్లో ఉంది. నేను తగిలిన దెబ్బలు, నేను తిన్న దెబ్బలు, నాకైన గాయాల నుంచి నాకు అనిపించింది ఏంటంటే, మనం చదివించి మనం ఒక స్థాయికి తీర్చిదిద్దగలిగితే, ఇలా నేను పడిపోయినప్పుడు నన్ను దిద్దిన వాళ్ళ లాంటి వాళ్ళే అందరికీ నా రూపంలో ఒకవేళ నేను తోడుండి వాళ్ళకి సహకరించి వాళ్ళని నిలబెట్టగలిగితే జీవితానికి అంతకు మించిన తృప్తి లేదు అన్న ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, 10K బిలో ర్యాంక్ రావాలన్నా, 5K ర్యాంక్ బిలో రావాలన్నా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మీకు ఎంపీసీ ఫ్రెండ్ సహాయం చేయడండి, మీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? మీలో ఉన్న మీరే. మీలో ఉన్న మీతో పోరాడి మీరు గెలవాలి. మీలో ఉన్న మీరు అనే చెడు చావాలి. మీరు మీతో ఒంటరిగా మాట్లాడుకోండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనసులో ఏం జరుగుతుందో కేవలం మీ ఒక్కళ్ళకే తెలుసు. ఒకప్పుడు జనరేషన్స్ అనేవాళ్ళు పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులకు తెలుసునేవాళ్ళు. ఇప్పుడు తెలియదండి. ఇప్పుడున్న జనరేషన్ నిజంగా తెలియదు. తెలుసని తల్లిదండ్రులు అనుకుంటున్నారు అంతే. అది ఎవరైనా, ఈవెన్ నేను కూడా ఒక తండ్రిగా అంతే. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వాళ్ళ వయసులకు మించిన ఆలోచనలు చేస్తున్నారు, వాళ్ళ వయసులకు మించిన పనులు చేస్తున్నారు. అవి ప్రమాదాన్ని కొని తీసుకొస్తాయి. ఆ ప్రమాదం తీసుకొచ్చి దాదాపు పెద్ద డ్యామేజ్ జరిగే వరకు కూడా తల్లిదండ్రులకు తెలియట్లేదు ఇవాళ. అది లాస్ట్ స్టేజ్లో బరస్ట్ అయ్యాక తెలిసినా ఏం చేయలేని పరిస్థితుల్లో ఇవాళ తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల గురించి అంతా తెలుసు అనుకుంటారు. లేదండి, నిజంగా మీ మనసులో ఏముందో మీకే తెలుసు. మీరు రైటా రాంగా మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు మీతో మాట్లాడండి. మీతో కూర్చొని, ఒంటరిగా కూర్చొని నీలో ఉన్న లోపాలు ఏంటో ఒక్కొక్కటి నీకు నువ్వు నిజాయితీగా చెప్పుకో. నువ్వు ఎవరినన్నా మోసం చేయగలుగుతావు కానీ నీ మనస్సాక్షిని మోసం చేయలేవు. నువ్వు నిజాయితీగా నీతో నువ్వు మాట్లాడుకొని నీ లోపాలు ఏంటో ఒక్కొక్కటి లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్క దాన్ని ఎలా అదుపులోకి తీసుకొచ్చుకోవాలో నువ్వు ప్రణాళిక వేసుకొని వాటిని జయించిన మరుక్షణం ఎంసెట్ అనేది నథింగ్ అండి. ఇది జర్నీలో, సక్సెస్లో ఇదొక ఊతం అంతే. ఎన్నో వేరే మార్గాలు నేను గొప్ప స్థాయికి వెళ్ళటానికి. ఒక చిన్న మర్రి విత్తనం, చీమలు కూడా దూరే దాంట్లో
అంత ఇరుగ్గా దూరే దాంట్లో మనం ఆ మర్రి విత్తనం పెట్టచ్చు. కానీ అది చెట్టుగా మారితే కొన్ని వేల మందికి నీడనిస్తుంది. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా పుట్టారు, ఒక పేద ఫ్యామిలీలోనో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. ఇది మీ చాయిస్ కాదు. ఏ ఫ్యామిలీలో పుట్టాలనేది మన జీవితంలో మనం ఎవరో చాయిస్గా తీసుకోం. కానీ మనం మన జీవితాన్ని మంచి స్థాయిలోకి తీసుకుపోవటం మాత్రం మన చాయిసే. అలా తీసుకుపోలేకపోతే పెద్ద ఫెయిల్యూర్ మనం అయినట్టు. మీరు నిజాయితీగా మీలోని లోపాలు ఒప్పుకొని అన్నీ దిద్దుకోండి. మన తల్లిదండ్రులు మన మీద ఆధారపడ్డ చాలామంది రేపు సంతోషంగా ఉండాలంటే ముందు మనం నిలబడాలి. ఒక శక్తివంతులుగా మనం తయారు కావాలి. మనం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా, ఒక వ్యవస్థలాగా, ఒక వ్యక్తే ఒక వ్యవస్థలాగా మారగలిగితే ఆ మంచి గుణం, ఆ మంచి మనసు 10 మందికి అన్నం పెడుతుంది. కాబట్టి మీరు ర్యాంకుల గురించి ఆలోచించడం పక్కన పెడేసి మిమ్మల్ని మీరు దిద్దుకొని సరైన దారిలో నడవడానికి మిమ్మల్ని మీరు సరి చేసుకొని సిద్ధం చేసుకోండి. ఇక మిగిలిందంతా అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కాబట్టి మీరు నన్ను అడిగిన ర్యాంకు గురించిన ప్రశ్నకి మిమ్మల్ని మీరు సరి చేసుకొని అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ ఎంపీసీ ఫ్రెండ్.